వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 15. మన కనికరం గల ప్రభువుని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి 9:36 గ్రామంలో యందు సంచారం చేస్తూ ఆయన సమూహములను చూసి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరం చూపించాడు. మత్తయి 11:29 యేసుప్రభు తన్ను గూర్చి తాను చెప్తూ సాత్వికుడను దీన మనసు గలవాడను అని చెప్పిన మాటలు క్రియారూపకంగా సువార్తలన్నిట్లో జరుగుట పదే పదే చూడగలం. ఆయన ఏమై ఉన్నాడో అది చేసి చూపిస్తాడు. ఇంకో విధంగా చేయడం మనకి చేత కాదు. ఇది విశ్వాసులమైన మనందరికీ గొప్ప పాఠంగా ఉంది. ఆయన జీవితము ఆయన మనసును చూపెడుతుంది కాబట్టి ఆయన మనసుతో మన జీవితాలను గడుపుతూ ఆయనను మహింపరచాలి. ఆయన మనసు మనం కలిగి ఉంటేనే ఆయన మహింపరచగలం. మత్తయి 8:2-3 కనికరం వల్ల యేసయ్య కుష్ఠరోగిని ముట్టి బాగు చేశాడు. మత్తయి 9:2 పక్షవాయువు గలవానికి స్వస్థతనిచ్చాడు. జనసమూహంలోని అసహాయ స్థితి చూడగానే ఆయన జాలి ఉప్పొంగుతుంది. ఆయన కనికరము సముద్రపు అలల వలె ఎగిసిపడుట ఆయన పరిచర్యలో చూడగలం. అందుకే ఆయన రోగులను స్వస్థపరుస్తూ ఆకలిగొన్న వారిని ఆకలి తీరుస్తూ వారికి బోధిస్తూ ఏడుస్తున్న వారి కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు. సువార్తల్లో 2 సార్లు ఆయన ఏడ్చినట్లు కూడా చూస్తాం. 2 సందర్భాల్లో తన కొరకు కానీ తన బాధల గురించి కానీ కాదు కానీ ఇతరుల కొరకే. ఒక సందర్భంలో యెరూషలేము గురించి ఏడ్చాడు లూకా 19:4. ఇంకొకసారి చనిపోయిన తన స్నేహితుడైన లాజరు గురించి ఏడ్చాడు యోహాన్ 11:35. ఇతరులు కన్నీళ్లు పెట్టుకుంటే ఆయన చూడలేడు. ఈ కనికరమే ప్రభు యొక్క గుండె లోతుల్లోని స్థితిని తెలుపుతుంది. క్రైస్తవులంగా మనము కనికరం కలిగి ఉండి మన చుట్టూ జరుగుతున్న అకృత్యాలు తెలుసుకోవాలి, పట్టనట్లు ఉండకూడదు. సువార్తల్లో సంక్షిప్తంగా క్రీస్తుని గురించి ఇవ్వబడిన చిత్రం ద్వారా ఆయన ఎవరు అని పరిశీలిస్తే పాత నిబంధనలోని ప్రజల నిరీక్షణ కోరికల నెరవేర్పు ఆయనే అని తెలుసుకోవచ్చు. ఆయన పవిత్రత ఎంత ఉన్నతమైందంటే తన దగ్గర స్నేహితులు కూడా భయంతో ఆయన ఎదుట సాష్టాంగపడాల్సిందే. వారికి తమ పాపపు స్థితి గుర్తుకు వస్తుంది. లూకా 5:8 పేతురు యేసయ్య గొప్పతనము ఆయన చేసే కార్యాలు స్వయంగా చూసినప్పుడు క్రీస్తు పాదాలపై పడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముణ్ణి అని చెప్పాడు. ప్రభు పరిశుద్ధత ముందు తాను నిల్చోలేనని గుర్తించాడు. ఆయన గొప్ప బోధకుడు. అధికారంతో కూడిన ఆయన బోధల ముందు ఆనాటి మత బోధకులు నిలవలేకపోయారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభువుని చిత్రీకరించిన విధానంలో స్వార్థికులు దేవుని కుమారుడు ఏ విధంగా ప్రజల నడుమ ముందుకు పోతూ వారిని ముట్టుతూ స్వస్థపరుస్తూ కౌగిలించుకుంటూ క్షమించదగిన వారిని క్షమిస్తూ మనస్ఫూర్తిగా కోరుకున్న వారిని సమీపిస్తూ పరిచర్య కాలమంతా తిరిగాడు. ప్రభు ఏం చేసినా మన పట్ల తనకున్న ప్రేమ, కృప, కనికరం వల్ల చేశాడు. సువార్తల్లో మనకి ఇవ్వబడిన యేసు కేవలం మనల్ని ప్రేమించేవాడే కాదు కానీ ఆయనే ప్రేమకు ప్రతిరూపం ఆయన అయి ఉన్నాడు. సూర్యకిరణాలు వచ్చినట్లుగా ఆయన కరుణ ఆయన నుంచి ప్రవహిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయమేడ ఇంత కనికరం గల దేవుడు, ఇంత గొప్ప దేవుడు మాకు దేవుడు అయినందుకు మేము ధన్యులమని తెలుసుకునేదానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రం. మేము కూడా మా హృదయాల్లో ఈ సంగతి స్థిరపరచుకుని సంతోషంగా ఉండగలిగేటట్టు చేయమని, మేము ఇతరుల పట్ల కనికరం చూపించేవారిగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.